అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ చుట్టూ ఉన్నవారికి మీరు గొప్ప ప్రేరణగా నిలుస్తారు. మీ విజయగాథ ఇతరులలో స్ఫూర్తిని నింపి వారిని కూడా ముందుకు నడిపిస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీరు నాయకత్వ స్థానాన్ని పొందుతారు. మీ మాట తీరు వలన అందరినీ ప్రభావితం చేయగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వారి ఉత్పత్తులు విజయవంతమవుతాయి. లైఫ్ కోచ్గా ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకువస్తారు. మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. మానసిక ప్రశాంతత, శాంతి మీకు రోజంతా లభిస్తాయి. ధ్యానం చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. మంచి సినిమా చూడటం ద్వారా మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటారు. వినోద రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు రాసే పుస్తక సమీక్షలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. రచన, సంగీతం వంటి కూర్పు రంగాలలో మీ ప్రతిభ బయటపడుతుంది. మీరు గొప్ప కళాకారుడిగా గుర్తింపు పొందుతారు. నర్తకులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. వారి ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మీపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. పర్యావరణ పరిరక్షణ పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. ప్రకృతిని ప్రేమిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ పలుకుబడి పెరిగి ప్రజల మద్దతును పొందుతారు. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వైద్య సేవలు అవసరమైన వారికి సకాలంలో సహాయమందుతుంది. వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. వారి సహాయంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ ఆత్మీయతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక యాత్రలకు ఈరోజు మీకు అవకాశం లభిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. మానసిక, శారీరక క్షేమం కోసం సమయాన్ని కేటాయిస్తారు. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల ప్రశంసలందుకుంటారు. కౌన్సెలింగ్ సెషన్స్ ద్వారా మానసిక సమస్యలు తొలగిపోతాయి. సరైన సలహాలు పొందగలుగుతారు. ఈ రాశివారికి ఈరోజు అనేక శుభ పరిణామాలు జరుగుతాయి. మీ సంకల్పం బలపడుతుంది. విద్యుత్ సంబంధిత పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. నాటక మరియు డ్రామా రంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నటనకు ప్రశంసలు వస్తాయి. సోషల్ మీడియాలో అనవసరమైన విమర్శలు, వివాదాలు ఎదురవుతాయి. మీ పోస్ట్లకు ప్రతికూల స్పందన లభిస్తుంది. మీరు చేసే చిన్న తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఏ పనినైనా 2 సార్లు సరిచూసుకోండి. సమావేశాలలో మీ అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభించదు. చర్చలు నిరాశాపూర్వకంగా ముగుస్తాయి. ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. మీ ప్రియమైన వారితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులను సాధించి తీరుతారు. మీ లక్ష్యాల పట్ల పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతారు. వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన దినచర్యను పాటిస్తారు. మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలు మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. ఎంత ప్రయత్నించినా పనులను సకాలంలో పూర్తి చెయ్యలేకపోతారు. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కొత్త ప్రాజెక్టులకు పారిశ్రామిక వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. వర్క్షాప్లలో పాల్గొనటం వలన మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. శిక్షణలో పాల్గొనేవారు సమయాన్ని వృధా చేస్తారు.
మీ బంధాలు మరింత దృఢంగా మారతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం మీకు లాభాన్నిస్తుంది. టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ప్రయాణాలలో, లావాదేవీలలో అదనపు జాగ్రత్త అవసరం. అనవసరమైన చిక్కులను నివారించుకోండి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభార్థక్రియలలో పాల్గొంటారు. అవి మీకు ఆనందాన్నిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. పాత అప్పులు తీర్చడానికి మరింత కష్టపడవలసి వస్తుంది. ఇతరులకు కోచింగ్ ఇవ్వటంలో, శిక్షణ ఇవ్వడంలో మీరు విజయం సాధిస్తారు. మీ శిక్షణ ద్వారా చాలామంది లాభపడతారు. ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టలేక మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. దేవాలయ సందర్శనలో కూడా శాంతి లభించక ఆందోళన పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టాలను చవిచూడతారు. వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలించవు. ఈ రోజు మీరు ఆచరించే చిన్నపాటి పరిహారం కూడా పెద్ద ఫలితాలనిస్తుంది. దైవాన్ని ప్రార్థించటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. స్వచ్ఛంద సేవలో పాల్గొని మానసిక సంతృప్తి పొందుతారు. సమాజానికి మేలు చేస్తారు. కళాకారులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ కెరియర్లో పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం. ఉన్నత స్థానాలు అధిష్ఠించవచ్చు. కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు ముఖ్యమైన సందర్భాలలో మీరు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతారు. భవిష్యత్తు గురించి భయం, ఆందోళన మిమ్మల్ని నిరంతరం వెంటాడతాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బీమా పాలసీలకు సంబంధించిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఇది మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.